ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లపై చర్చించారు. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సి రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లపై చర్చించారు. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సి రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, కొద్దిసేపటి కిందట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అలాగే మనీష్ తివారీ, సచిన్ పైలట్ తదితర సిడబ్ల్యూసీ మెంబర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే రేపు ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొచ్చే క్రమంలో అక్కడ కార్యకర్తలు, అలాగే మిగతా వాళ్ళ ప్రజల సందర్శనార్థం పాటు 1 గంట సేపు కూడా అక్కడ ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం కూడా నెక్స్ట్ రేపు అంత్యక్రియల కార్యక్రమం దానిపైన కూడా సిడబ్ల్యూసీ ఒక తీర్మానం చేయనుంది. మాజీ హోంమంత్రి చిదంబరం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో పాటు ప్రస్తుతం మన తెలంగాణ నుంచి మంత్రులు ఇప్పటికే కొంతమంది అక్కడ ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కిందట మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించారు. దీంట్లో ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ నుంచి కూడా పాల్గొన్నారు. అలాగే ఇప్పటికే ఢిల్లీలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మహబాద్ ఎంపీ బలరాం నాయక్ తో పాటు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అలాగే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో పాటు అలాగే ఏఐసీసీ మెంబర్ సంపత్ తదితరులు కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. రేపు ఉదయం మంత్రి సీతక్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేటందుకు. అయితే పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో పాటు రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ వెళ్లి కూడా భౌతికాయానికి నివాళులు అర్పించేందుకు కూడా అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మన్మోహన్ సింగ్ కి లాస్ట్ రైట్ అంటే ఘన నివాళులు అర్పించాలని కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా వీళ్ళందరూ కూడా వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి పుష్పగుచ్చాలు కూడా సమర్పించి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశం నిన్న బెల్గావ్ లో జరిగిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావ్ పట్టణంలో జరిగింది. అయితే ఆకస్మికంగా నిన్న రాత్రి 8 గంటలకి ఈ ఢిల్లీ ఎయిమ్స్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అడ్మిట్ చేసిన విషయం తెలిసింది. అనంతరం 2 గంటల నిడివితోని ఆయన తుది శ్వాస విడిచారని ఎప్పుడైతే వార్త తెలిసిందో హుటాహుటిన ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం నడుస్తోంది. దీప్దాస్ నుంచి అలాగే మిగతా అందరు కూడా సిడబ్ల్యూసీ మెంబర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. సో ఒక గొప్ప నివాళిగా ఆయన అంత్యక్రియలకు కూడా జరగాలని కూడా ఏఐసీసీ అటు కాంగ్రెస్ భావిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకి అంత్యక్రియలు అధికారికంగా లాంఛనాలతో జరిపించాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక రోజు సెలవుతో పాటు 7 దినాలు సంతాప దినాలుగా కూడా ప్రకటించారు. ఇక్కడికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు అధికారికంగా సెలవు ప్రకటించింది.
7 రోజులు సంతాప దినాలను కూడా ప్రకటించింది. అయితే మన్మోహన్ సింగ్ గురించి మనము మాజీ ప్రధానిగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువని చెప్పుకోవాలి. ఆర్థిక మంత్రిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి మన్మోహన్ సింగ్. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో ఒకరు మన్మోహన్ సింగ్. 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. అనంతరం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2024 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవి విరమణ చేశారు. ఆయన 1998-2004 లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయనకి 1987లో మన్మోహన్ సింగ్ కి పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది. 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా కూడా అవార్డు లభించింది. 2017లో మన్మోహన్ సింగ్ కు ఇందిరాగాంధీ అవార్డు కూడా లభించింది. ఇంకా ఆయన 13వ భారత ప్రధానిగా కూడా సేవలు అందించారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, మాజీ ప్రధాని పివి నరసింహారావు తన గురించి తనకు తెలిసిన వ్యక్తికి చెప్పారని, ఇమ్మీడియట్ గా వచ్చేయాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అంటే నేను యూజీసీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో ఉన్నానంటే ఇమ్మీడియట్ గా వచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవాలని సూచించారని, ఆయన సదరు వ్యక్తి ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తి నాకేం చెప్పలేదు అని అంటే ఇమీడియట్ గా కూడా మీరు బాధ్యతలు తీసుకోవాలి, స్వేరింగ్ సెరమనీకి రెడీ అవ్వండి అని పివి నరసింహారావు చెప్పారని స్వయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగే చెప్పారు. అనంతరం కూడా ఏదేమైనా ఇప్పుడు దేశం ఆర్థిక పరిస్థితి అనేది అసలు బాలేదు, ఏదైనా కూడా ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారని పివి నరసింహారావు చెప్పడము, దానికి నాకు మీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది, మిగతాదంతా కూడా నేను చక్కబెట్టే ప్రయత్నం చేస్తానని మన్మోహన్ సింగ్ కూడా అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు మాట ఇవ్వడము మనందరం కూడా చూసాము. భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ 5వ స్థానంలో ఉందంటే దానికి ఇద్దరు మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు అలాగే మన్మోహన్ సింగ్, వీరిద్దరి ఆర్థిక సంస్కరణల వల్లనే దేశం ఈ రోజు ఒక అభివృద్ధి పురోగతిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. రేనా శ్రీచరణ్, అంటే అంత్యక్రియలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రేపు ఏ టైంలో అంత్యక్రియలు ముగిసే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఉదయం 8:30 ఏఐసిసి కార్యాలయంలో 1 గంట పాటు కూడా అక్కడ ఉంచుతారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులతో పాటు చాలా మంది కూడా వివిధ రాష్ట్రాల్లో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా రాజ్యసభకు కూడా పనిచేసిన సదరు మాజీ ఎంపీలు అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా కూడా ఆ యూపీ 2014 నుంచి 2014 యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ కింద పనిచేసిన అందరూ ఎంపీలు కానీ మిగతా సదరు మంత్రిత్వ శాఖలు, సెక్రటరీల యూజువల్ గా ఒక ప్రధానిగా అన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా పరిచయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికాయాన్ని సందర్శనానికి అక్కడ గంట పట్టొచ్చు, మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ఏంటంటే ఉదయం 10:30 లేదా 11 గంటల వరకు కూడా ఆయన అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే ఇక అఫీషియల్ గా అయితే ఒక అనౌన్స్మెంట్ అనేది ఢిల్లీ నుండి అయితే ఇంతవరకు అయితే రాలేదు. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.